నమస్తే. సో ఇవాళ న్యూస్ పేపర్స్లో ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. నిన్న బీజేపీ ఎంపీలంతా కరీంనగర్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసమని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినట్టున్నారు. అంతకంటే ముందు మధ్యాహ్నం సమయంలో గోల్కొండ హోటల్లో మొత్తం బీజేపీ నాయకులంతా కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. 3 ఎమ్మెల్సీలు, ముఖ్యంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించిన ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. టీచర్ ఎమ్మెల్సీలో మల్క కొమరయ్య ఆయన పోటీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు, చిన్నమాయిల్ అంజిరెడ్డి. అండ్ ఇంకొకటి ఇక్కడ నల్గొండ అండ్ వరంగల్, ఖమ్మంకి సంబంధించిన ఇంకొక టీచర్ ఎమ్మెల్సీ ఉన్నది. సో అక్కడ కూడా వాళ్ళ పార్టీ ఆల్రెడీ ఒకరికి మద్దతు పలుకుతూ ఉన్నది. ఈ 3 ఎట్లా గెలవాలి అన్న దాని విషయంలో ఒక రివ్యూ పెట్టుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్కి వెళ్ళి అక్కడ ఉన్న సభలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా వీళ్ళు మాట్లాడుతున్నది, రాష్ట్రంలోనూ బీజేపీ సర్కార్ ఖాయం, 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా మావే, మద్యం స్కామ్పై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీని చీపురితో చీకొట్టారు, కాంగ్రెస్కు ఢిల్లీ ప్రజలు గాడిద గుడ్డు బహుమతిగా ఇచ్చారు బండి సంజయ్, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పాలనకు చరమగీతం ఎంపీ డీకే అరుణ, తెలంగాణ రాజకీయాలపైన ఢిల్లీ ఫలితాల ప్రభావం ఎంపీ లక్ష్మణ్, ఢిల్లీలో వచ్చిన రిజల్ట్ తెలంగాణ మీద ఎఫెక్ట్, ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే ప్రభావం. మరి ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఉన్నాయంటే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఆ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు, వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సో అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ఎంతవరకు పనిచేస్తుంది? అండ్ కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చింది, బీజేపీ ఎవరికి టికెట్లు ఇచ్చింది? ఇవన్నీ అంశాలు. అండ్ ముఖ్యంగా ఆ టీచర్ల కోసం, పట్టభద్రుల కోసం శాసన మండలిలో ఎవరు కొట్లాడతారు, ఇవన్నీ అంశాలు ఇందులో కేంద్రీకృతం కాబోతున్నాయి. సో ఇందులో ప్రధానంగా వీళ్ళు ఈ మీటింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ద్వారా మద్యం కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పిచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల కిందట అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ కలుపు మొక్కలా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లు, బీరు, బ్రాందీల్లో మునిగి తేలారని విమర్శించారు. వాటర్ స్కామ్, రాజ్మహల్ లాగా ముఖ్యమంత్రి నివాసం నిర్మాణం, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రుల అవినీతి అక్రమాలు, అబద్ధపు ప్రచారాలతో పాటుగా అమలుకు నోచుకోని హామీలు కూడా ఆపు ఓటమికి కారణాలని, ప్రధానమైంది లిక్కర్ స్కామ్ అని పేర్కొన్నారు. ఇట్లా వీళ్ళు దీని మీద రివ్యూ చేస్తూ రాబోయే 3 ఎమ్మెల్సీ ఎలా గెలవాలి అన్న దాని విషయంలో మాట్లాడుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది. మరి ఇప్పుడు అవకాశం ఎంతవరకు ఉన్నది? ప్రచారం అయితే గతంలో కంటే భిన్నంగా వీళ్ళు కొంత దూకుడుగానే ప్రచారం చేస్తున్నారు. సో అల్టిమేట్గా కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న లీడర్లకి అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చినాయి, అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా. సో ప్రచారం కూడా చాలా దూకుడుగా కొనసాగుతున్నది. కంపేర్ టు అవతల వైపు ఉన్నటువంటి కాంగ్రెస్ మెంబర్తో పోల్చుకుంటే ఇటువైపు కొంత వీళ్ళు ప్రచారంలో కొంత ముందంజలోనే గట్టిగానే ముందుకెళ్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. సో నిన్న వాళ్ళు ఈ సందర్భంలో నామినేషన్ వేసిన తర్వాత వీళ్ళు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినట్టున్నారు బీజేపీ వాళ్ళు. విద్య, ఉపాధి, సంక్షేమం అన్న రీతిలో పట్టభద్రుల స్థానానికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారి మేనిఫెస్టో ఇది. గ్రాడ్యుయేట్లకి అంజిరెడ్డి భరోసా, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మేనిఫెస్టో 2025. పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. సో మరింత సమాచారం కోసం ఈ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు మేనిఫెస్టోలో పబ్లిక్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇది. గ్రాడ్యుయేట్ల బంగారు భవిష్యత్తుకు భరోసా, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగార్థులకు చేయూత, యూపీఎస్సీ, గ్రూప్ 1, బ్యాంకింగ్ లాంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, ఏఐ కోచింగ్ యాప్ ద్వారా ఇంటి వద్దనే బోధన, విద్యార్థులకు ఉపకార వేతనాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, ఎమ్మెల్సీగా పొందే జీతం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయింపు. సో అంటే నేను జీతం తీసుకొని వచ్చే జీతాన్ని మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తా అంటున్నారు ఆయన. ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి 15% కేటాయించేలా ఒత్తిడి, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, ఎమ్మెల్సీ నిధులతో మోడల్ స్కూల్ అభివృద్ధి, సిఎస్ఆర్ నిధులతో అన్ని జిల్లాల్లో మోడల్ స్కూల్స్ అభివృద్ధికి కృషి, ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థుల కోసం కేంద్రీకృత ఉచిత కెరియర్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా. అండ్ దాంతోపాటు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ కోర్సుల్లో శిక్షణ,
ఉద్యోగ క్యాలెండర్ అమలు 2025 లోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ప్రభుత్వంపై ఒత్తిడి, జాబ్ మేళాల ద్వారా యువత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కొరకు ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్టార్టప్ల ప్రారంభానికి సహాయం, కేంద్ర పథకాలతో సొంత వ్యాపారాలకు 10 లక్షల వరకు రుణ సౌకర్యం, గ్రామాల్లో అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ నమూనాలో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకై పోరాటం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, ఆహార భద్రతకు కృషి. సో ఇవన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి గ్రాడ్యుయేట్ సామాజిక భద్రతకు హామీ అట. ఒత్తిడి, మానసిక ఆందోళనతో బాధపడే యువత కోసం 24 గంటల హెల్ప్ లైన్. PMJJBY అండ్ PMSBY ద్వారా 100% గ్రాడ్యుయేట్లకు బీమా కవర్ అయ్యేలా చర్యలు. గిగ్ వర్కర్లు, పాత్రికేయుల హక్కుల కోసం పోరాటం. కనీస వేతనం, సామాజిక భద్రత. CSR నిధులతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, యువతకు ఆట, ఆరోగ్యంతో కూడిన భవిష్యత్తు, మహిళలకు భద్రతతో పాటు పనివేళలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం. సో కాబట్టి ఆయన అడుగుతున్నారు, నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరుతున్నారు. సో ప్రజలు ఆయన ముఖ్యంగా పట్టభద్రులు ఎటువైపు మొగ్గుతారన్నది చూడాలి. చాలా ప్రతిష్టాత్మక ఎలక్షన్ లాగా కనిపిస్తున్నది. అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్ పోటీలో ఉన్నారు, అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. కానీ ఏదేమైనా దయచేసి ప్రజలకి, ముఖ్యంగా పట్టభద్రులకి విజ్ఞప్తి చేసేది, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, డబ్బులు మాత్రం తీసుకోకండి. పట్టభద్రులే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళే డబ్బులు తీసుకొని ఓటేస్తే అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది సమాజంలో. ఏమీ లేని వాళ్ళు, పూట గడవని వాళ్ళు తీసుకున్నారంటే దానికి ఒక లెక్క ఉంటుంది కనీసం. అరే ఆ పూట గడవడం కోసం పాపం ఇది అని. పట్టభద్రుల్లో కూడా పేదవాళ్ళు ఉండొచ్చు, పట్టభద్రులు కూడా పూట గడవని వాళ్ళు ఉండొచ్చు. కానీ మనము వాళ్ళకి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉన్నది. సో మనం చెప్పేవాళ్ళం మనం. సో కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఓటు వేసి దానికి దూరంగా ఉండి మంచి అభ్యర్థిని, మన కోసం కష్టపడే వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగుల హక్కులకై పోరాటం, సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు ప్రాధాన్యం. జీవో 317 బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన 2వ పెండింగ్ PRC, ఫిట్మెంట్, DAల అమలుకై గలం. ఉద్యోగస్తుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి. ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనంతో పాటు వైద్య బీమా దక్కేలా ప్రభుత్వంతో చర్చలు. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్స్లో పారదర్శకత కోసం కొట్లాట. ఎన్నో ఏండ్ల నుంచి కుంటుబడ్డ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలుతో పాటు బదిలీలు, ప్రమోషన్ల సరళీకరణకు కృషి. న్యాయవాదుల సంక్షేమానికి కృషి. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతికి ప్రోత్సాహం. కొత్త జిల్లా కోర్టు భవనాల కోసం వినతుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి. తెలంగాణ న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడానికి న్యాయ పోరాటం. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ మరియు లైబ్రరీ గ్రాంట్ల కోసం కృషి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టం అమలయ్యేలా ఉమ్మడి కార్యాచరణతో పరిష్కారం. తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ కార్పస్ ఫండ్ ఏర్పాటుకు శాసన మండలిలో గలం. వైద్య రంగ అభివృద్ధి, డాక్టర్ల సంక్షేమానికి హామీ. ఆరోగ్య రంగ అభ్యున్నతి, ప్రజారోగ్యానికి గ్యారంటీ. ప్రభుత్వ వైద్యులకు 2వ PRC అమలయ్యేలా చేసేందుకు పోరాటం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నియామకం, వైద్య సేవల మెరుగుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి. డాక్టర్లపై దాడులు అరికట్టి వారికి భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ప్రెషర్. సిబ్బంది పెంపు, మహిళా డాక్టర్లకు ప్రత్యేక విశ్రాంతి గదులకై కృషి. ఇప్పుడు ఈ మొత్తం మేనిఫెస్టోలో ఇవన్నీ వీళ్ళు అమలు చేయడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఫండ్ ఉందా అంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నది. వీళ్ళు ఇవన్నీ చేయడము చేయకపోవడం పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ పట్టభద్రుల అయితే గెలిపిస్తారో మిమ్మల్ని, ఎవరైనా గెలిచిన వాళ్ళు, వాళ్ళ సమస్యల కోసం పోరాడితే చాలు, కనీసం మాట్లాడితే చాలు. MLC పదవి వచ్చిన తర్వాత ఇది పట్టభద్రులు కోరుకుంటారు. మా సమస్యని కనీసం అడ్రస్ చేయండి అని. సో అందుకే మనం ఓటు వేసేటప్పుడే చదువుకున్న వాళ్ళుగా నిలదీసి అడగాల. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మీరు అమలు చేయడానికి మీ దగ్గర ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మీ పార్టీ లైన్కి లోబడి, ఒకవేళ మీ పార్టీ లైన్ దాటి కూడా పట్టభద్రుల కోసం, ప్రజల కోసం పనిచేస్తారని క్వశ్చన్ చేయాలి మనం. సో ఇది బీజేపీ మేనిఫెస్టో. మనం రాబోయే రోజుల్లో మిగతా పార్టీల వ్యవహారం ఎట్లా ఉందో కూడా చూద్దాము. ఇక్కడ ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. సో ప్రచారం అయితే వీళ్ళది గట్టిగానే నడుస్తున్నది. పెద్ద ఎత్తున నిన్న రఘునందన్ రావు, బండి సంజయ్ అండ్ పాయల్ శంకర్ అండ్ వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళందరూ వీళ్ళ ప్రచారంలో ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సో ఇప్పటికైతే వీళ్ళ ప్రచారం గట్టిగానే నడుస్తున్నది, ముందుకెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు పట్టభద్రులు అన్నది మనం చూడాలి. ఏదేమైనా మనం ఒకటే ఆలోచనతో ఉండాలి, డబ్బులు తీసుకోకుండా
మన కోసం కష్టపడి అట్లీస్ట్ మాట్లాడే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.